ప్రభువా కోటి సూర్యుల సమమా సుందరుడా నా ప్రభువా కోటి సూర్యుల సమమా కోటి కంఠాలతో రాగభావాలతో కోటి కంఠాలతో రాగభావాలతో స్తుతించిన తీరున నీ రుణము స్తుతించిన తీరున నీ రుణము సుందరుడా నా ప్రభువా కోటి సూర్యుల సమమా సుందరుడా నా ప్రభువా స్వరూప సౌందర్యము స్వభావ సౌశీల్యము స్వరూప సౌందర్యము స్వభావ సౌశీల్యము అసమానమైన తేజోమయుడా అసమానమైన తేజోమయుడా ఆరాధింపనే సాలుదునా ఆరాధింపనే సాలుదునా సుందరుడా నా ప్రభువా కోటి సూర్యుల సమమా సుందరుడా నా ప్రభువా సుందరుడా నా ప్రభువా వాక్కులలో మధురము వ్యక్తిత్వ సౌశీల్యము వాక్కులలో మధురములు వ్యక్తిత్వ సౌశీల్యము వర్ణనాతీతుడా వర్ణింపగనే సాలుదునా వర్ణనాతీతుడా వర్ణింపగనే సాలుదునా సుందరుడా నా ప్రభువా కోటి సూర్యుల సమమా సుందరుడా నా ప్రభువా మహిమ గుణములు కలిగినవాడా మహిమోన్నతుడా మహనీయుడా మహిమ గుణములు కలిగినవాడా మహిమోన్నతుడా మహనీయుడా మహిమలో వసించువాడా మహిమలో వసించువాడా మహిమలో వసించువాడా మహిమ పరచనే సాలుదునా మహిమ పరచనే సాలుదునా సుందరుడా నా ప్రభువా కోటి సూర్యుల సమమా కోటి కంఠాలతో రాగభావాలతో కోటి కంఠాలతో రాగభావాలతో స్తుతించిన తీరున నీ రుణము స్తుతించిన తీరున నీ రుణము సుందరుడా నా ప్రభువా సుందరుడా నా ప్రభువా అసమానమైన తేజోమయుడా అసమానమైన తేజోమయుడా
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా గొంతు రాలేదు, ఇంకా పెద్దగా పాడాలనిపించింది. ఎందుకంటే ఇటీవల 2, 3, 4, 5 వారాలు, ఒక నెల అనుకుంటా, బాగా దగ్గొచ్చింది. దుష్టుడు పాడటానికి అవకాశం లేకుండా చేశాడు. హల్లెలూయా. అది కచ్చబట్టేవాడి మీద, నన్ను మాడకుండా చేస్తావా, నేను ఎంతో చూస్తాను రా అని. ఇది నువ్వు మాడటానికి దేవుడు కోపం, మీరు కూడా మాడాలట. అర్థమైంది. మనం పాడకపోయామంటే వాడు గెలుస్తాడు అక్కడ. మనం స్తుతించకపోతే సాతాను గెలుస్తాడు. కాబట్టి స్తుతించినప్పుడు వాడు ఓడిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదేమన్నాడు? ఏమన్నాడు నువ్వే చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది పిల్లారా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ప్రభువు మాట, ప్రభు వాగ్దానాన్ని తీసుకొని మనం సెలవు తీసుకుంటాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి హల్లెలూయా తండ్రి స్తోత్రం. యెహోషువ గ్రంథము, బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము. కొంచెం తగ్గిస్తావా? నేను గొంతు పెంచితే ఆబ్యా కూడా పెంచుతాడు. 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం, మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతూ మీ అందరి దృష్టికి, గమనానికి తీసుకొస్తూ ఉన్నాను పిల్లరా, గమనించండి. అప్పుడు యెహోషువ యేషోబు పుత్రులైన ఎఫ్రాయిమీలను మనుషీలను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము గలదు, మీరు ఒక్క వంతు సీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరుకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుపరథములుండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీన పరచుకొనగలరు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో, ధ్యానములో దీవించునుగాక, మనను దర్శించునుగాక. నేను కనపడుతున్నానా? పొదల చోటన ఆదాంలాగున్నానా? కనపడుతున్నానా? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన తండ్రి, మా బ్రతుకులకు విలువనిచ్చిన తండ్రి, మా బ్రతుకులకు రక్షణిచ్చిన తండ్రి, సత్యదేవుణ్ణి ఎరిగిన భాగ్యాన్ని ఇచ్చిన మా తండ్రి, సంఘంలో సభ్యత్వాన్ని ఇచ్చిన తండ్రి, నీ పాదాల కొందనాలు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా, నిన్ను పక్కన తీసి పెడితే మేము మట్టి నాయన, మేము దుమ్ము ధూళి ప్రవ్వా, ఏ విలువలేని మనుషులం ప్రవ్వా. అయ్యా ఇదిగో మనుషులు ఒక్కళ్ళు మమ్మల్ని చూసిన ఆయన, అయ్యా ఇదిగో కొంచెం వ్యసన పడతారు, బాధపడతారు, కుళ్ళుకుంటారు. దానికి కారణం ఏదో నువ్వు మాకు ఇచ్చేవని ప్రవ్వా, ఏదో మాలో ప్రత్యేకమైన టాలెంట్స్ ఉన్నాయని ప్రవ్వా. నాయన ప్రజలు అలాగ అనుకుంటారు కానీ తండ్రి, అయ్యా నువ్వే లేకపోతే ప్రవ్వా, నువ్వే మాకు ఇవ్వకపోతే ఏది ఉందని మేము చెప్పుకుంటామో అది మాకు ఎట్లా కలిగిద్దయ్యా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా నిన్ను బట్టి నాయన మాకు విలువ వచ్చిందయ్యా. ఈ గాడిదలకు ప్రభా దేవ విలువ వచ్చిందయ్యా, నీకు వందనాలు. స్తోత్రం అయ్యా. అయ్యా నువ్వు ఎక్కేవు కాబట్టి ప్రభా, నువ్వు జీవితంలోకి వచ్చేవు కాబట్టి తండ్రి, గాడిదల్లాంటి మా జీవితాలకు విలువ వచ్చిందయ్యా. నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. సకల మహిమ నీకేనయ్యా. సజీవునిగా కాపాడినందుకు, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే పరలోకమే. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవా సకల ఘనత మహిమలు మీ పాదాలకే చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయా చేరి వచ్చిన ప్రియులందరినీ దీవించండి. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు ప్రవ్వా. స్తుతించుకున్నాం, ఆరాధించుకున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకున్నాం. దేవానికి స్తోత్రమయ్యా. ప్రార్థించుకున్నాం, మా హృదయంలో ఉందంతా నీకు చెప్పుకున్నాం ప్రవ్వా. నీకు వందనాలు. స్తోత్రమయ్యా. అయ్యా ఇప్పుడు నీ మాట వినాలని తండ్రి, అయా ఖాళీ చేసుకున్నటువంటి మా హృదయాన్ని మరొకసారి నీ మాటలతో నింపుకోవాలని, విశ్వాసం కలిగినటువంటి మాటలు, శక్తినిచ్చే మాటలు, ధైర్యాన్నిచ్చే మాటలు, బలం ఇచ్చే మాటలు దేవా వినాలని ఆశిస్తున్నాం. దేవా సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా ఏదైతే మేలు ఉన్నవని మీరు రాశారో మీ వాక్యాన్ని మాకు వినిపించటం వలన, మా కొరకు పంపించటం వలన ఆశీర్వాదాలన్నీ మాకు దయచేయండి.
పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రమయ్యా. మమ్మందరి మీదకి రండి అయ్యా, మా అందరి మీద ఆవరించండి ప్రభా. నీ మేఘంతో మమ్మల్ని అందరినీ కప్పయ్యా, మమ్మల్ని అందరినీ ప్రభా నీ మంచులో నాయన ఉంచి అయ్యా మా అందరితో మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీ పాదాలకు చెల్లిస్తూ నీ సేవకుడునైనా నీ దాసుడనైనా నన్ను నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది పిల్లరా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మరి దేవుడు ఇచ్చాడు, కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. అది పిల్లరా నోవాహుతో చెప్పలేదు. ఆ వాగ్దాన దేశం ఎవరికి ప్రామిస్ చేశాడంటే అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగాన్ని ఇస్తాను. వాగ్దాన భూమి అన్నాడు దాన్ని. భూభాగాన్ని ఇస్తాను, ఆ భూభాగంలో నీ ప్రజలందరూ కూడా ఉంటారు. నేను ఇచ్చేటువంటి ఆ దేశము అది ఆశీర్వదించబడిన దేశము, అది దీవించిన దేశము. అక్కడ దేనికి కొదు ఉండదు. అంత మాత్రమే కాదు, ఏదున్నా లేకపోయినా ఆ దేశానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆ దేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుని కన్నంట ఎప్పుడు ఆ దేశం మీద ఉండిద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంత గొప్ప ఆధిక్యత చూడండి పిల్లరా. దేవుని కన్ను ఏదున్నా లేకపోయినా కదా, దేవుడు ఉంటే చాలు కదా మనకి. భక్తులనే కూడా రాసి నువ్వు ఉంటే చాలేసయ్యా అని. కాబట్టి ఏదున్నా ఏది లేకపోయినా దేవుడు మనతో ఉంటే చాలు. మనకు కావలసింది ఆయన మనకి ఇవ్వగలడు. దేవుడు ఎందుకు కావాలి చెప్పండి మనకి? దేవుడు ఎందుకు కావాలంటే ఏది మనకు అవసరమైందో దేవుడు దానిని మనకు సప్లై చేయగలడు. మనకి ఇవ్వగలిగినటువంటి శక్తి ఆయనకు ఉన్నది పిల్లలు. కనుక ఆ దేశం ఎట్టాడిదంటే అది దేవుని కన్ను దృష్టి నిలిపినటువంటి దేశం. ఎప్పుడు కూడా దేవుని కన్నులు ఆ దేశం మీద ఉంటాయంట పిల్లల. కనాను దేశానికి మనం అర్థాలు అలంకార భాషగా చెప్పుకోవాలంటే కనాను దేశానికి రెండు అర్థాలు ఉన్నాయి. కనాను దేశానికి ఒకటేమో సంఘము అనేది కనాను, పరలోకము కూడా కనాను. లేదా కనాను మూడు చెప్పుకోవాలి. అసలు కనాను దేశాలంటే మూడు కనాను దేశాలు ఉన్నాయి. కనాను దేశం అంటే కానాను కాదు, కనాను మొదటి రెండో కాదు, కనాను అన్నమాట. కనాను అనేది అదొక దేశం. ఇప్పుడు మన కళతో కనపడింది. మనం ఫ్లైట్ వేసుకొని కనుక మనం వెళితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ భూభాగం అంతా కూడా పిల్లరా మనము తీసుకెళ్లే కొందరు ఉన్నారు పిల్లరా. క్రిస్టాఫర్ గారు ఉన్నారు, డేవిడ్ బ్రన్హాం గారు ఉన్నారు, షౌరీ గారు ఉన్నారు పిల్లరా. వీళ్ళతో పోతే క్రిస్టాఫర్ గారితో పోతే కొన్ని ప్రదేశాలు చూపిస్తాడు. అలాగనే డేవిడ్ బ్రన్హాం గారు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నాడు, ఆయనతో పోతే ఆయన కొన్ని ప్రదేశాలు చూపిస్తాడు. అయితే షౌరీ గారు ఉన్నారంట ఒక ఆయన. ఆయనతో కనుక మనం టూర్ కనుక చేస్తే, ఆయనతో టూర్ చేస్తే అసలు ప్రామిస్ ల్యాండ్ అంతా ఇశ్రాయేలుకి ఏ భాగం ఇచ్చాడు అసలు అంటే కొన్ని ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, కొన్ని స్వాధీనం లేవు. దేవుడు వారికి పంచి ఇచ్చిన భూభాగం అంతా కూడా ఇప్పుడు ఇశ్రాయేలు అనుభవించట్లే. మీకు తెలుసలే, మన కూడా దానికి సాదృశ్యంగా మనం కూడా ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినంత మనం అనుభవించలేకపోతున్నాం. అలాగే దేవుడు కనాను దేశాన్ని ఇచ్చాడు, దానికి సరిహద్దులు చెప్పాడు. తూర్పుని ఇది సరిహద్దు, ఉత్తరానికి సరిహద్దు, పడవనికి సరిహద్దు అని సరిహద్దు ఇదంతా మీ దేశం అన్నాడు. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఆ దేశంలో సగం కూడా వీళ్ళు అనుభవించట్లేదు. చాలా వాటికి అరబ్బుల స్వాధీనంలో, ముస్లింల స్వాధీనంలో ఆ దేశాలు ఉన్నాయి. ఆ దేశం ఇప్పుడు ఆక్రమించుకుంటారు అంటే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆ కొలతల ప్రకారం ఏ భూభాగం అయితే ఇశ్రాయేలు పులిచిచ్చాడో ఆ ప్రదేశం అంతా కూడా ఇశ్రాయేలీలు మళ్ళా స్వాధీనపరుచుకుంటారు. దేవునికి స్తోత్రం పిల్లరా. అది మనకి ప్రత్యక్షంగా భౌతికంగా కనపడే దేశం. అది కనాను దేశం అంటారు దాన్ని. ఇప్పుడు మనం చూడొచ్చు ప్రజెంట్లో. ఇది ఒకటి. రెండవ కనాను ఒకటి ఉంది. అదేమిటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన స్వరక్తం ఇచ్చి ఒక సంఘాన్ని నిర్మించాడు. ప్రారంభంలో 3000 మందితో, అసలు ప్రారంభంలో చాలా మంది ఉన్నారు, 12 మందితో ఏర్పాటు చేయబడినటువంటి సంఘం ఇది. తర్వాత 120 మందిగా అయ్యారు. ఈ 120 మంది మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు వీళ్ళు సువార్తను ప్రకటించారు. 3000 మందితో ప్రారంభించబడిన సంఘం ఇప్పుడు దేశాలు ఇదంతా వ్యాపించింది. దేవుని సంఘ విస్తరణ ఎక్కడ లేదు. దేవుని సంఘం ఈ డినామినేషన్ భేదంతో చీలిపోయాం. కానీ అసలు సంఘం అంటే ఏంది? యేసు ప్రభువును అంగీకరించి రక్షణ పొందిన వాళ్ళే సంఘం. వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా సంఘం అవుతారా? సంఘం కాకుండా పోతారా? ఇక్కడున్న దేవుని సంఘమే, అక్కడున్న దేవుని సంఘం, ఎక్కడున్నా దేవుని సంఘమే. ఏ డినామినేషన్లో ఉన్నా వాళ్ళందరూ ఎక్కడ పోతారు చెప్పండి? ఇవన్నీ దొళ్ళంట.
ఇవన్నీ దొళ్ళు అన్నాడు దైవజనుడు. ఈ రెండవ రాకడ సమయంలో పరిశుద్ధాత్మ వర్షం కురిచిద్దంట. ఈ వర్షపు తాకిడికి ఈ దొళ్ళన్నీ పోతాయంట, అందరూ ఏకమవుతారంట రెండవ రాకడ సమయం. అదేనమాట ఎందుకు మనం ప్రార్థన చేస్తాం చెప్పండి. ఎందుకంటే యేసయ్య రాకడకు ముందుగా సంఘమంతా ఒక్కటి అవుతారంట. ఇక డినామినేషన్ పట్టించుకో అవసరమో బాబు, డినామినేషన్ ఇది ఏమి లేదు. అదే మన శాఖ మన పద్ధతులు, మీ పద్ధతులు ఏం పద్ధతి, బైబిల్ పద్ధతులు ప్రత్యక్షపరచబడి అంత్య దినాల్లో బైబిల్ పద్ధతులు ఏందో దేవుడు రాపిచ్చాడు, ప్రత్యక్షపరిచాడు. కనుక అందరూ కూడా ఒకటి అవుతారు. ఒకటైపు యూహిత సైన్య సమభీకర రూపిణి అనే మాట అప్పుడు నెరవేరు. సంఘం ఎలా ఉండింది? యూహిత అంటే సూరాలపల్లి ఒక చెల్లి ఉంది, ఆమె పేరు యూహిత. యూహిత అంటే అంటే యూహిత అంటే సిద్ధపడిన, వ్యూహం తీరిన సైన్యం అంటారు చూసావా. వ్యూహం తీరినంటే సిద్ధపడిన, బీ రెడీ అన్నట్టుగా యుద్ధానికి సిద్ధపడినటువంటి వ్యక్తి యూహిత సైన్య సమభీకర రూపిణి అన్నాడు సంఘాన్ని. అది ఎప్పుడు నెరవేరుదంటే యేసయ్య రెండవ రాకడలో నెరవేరు. అయితే ఇప్పుడు భూమి మీద సంఘం ఉంది. ఈ సంఘానికి ఉన్న పేరు ఏమిటంటే ఇది ఒక కనాను దేశం. కనాను దేశం. సంఘానికి ఉన్న మరొక పేరు ఏంటంటే యెరూషలేము. సంఘానికి ఉన్న మరొక పేరు ఏంటంటే చెప్పండి ఎట్లా, పావురము. సంఘానికి ఉన్న మరొక పేరు యెరూషలేము. సంఘానికి ఉన్న మరొక పేరు కనాను దేశం. అది కనాను. కనాను అంటే సంఘమే, ఇంకేమి. మీరు ఆ సంఘం మీద ఎవరు దృష్టి ఉందంట, ఆ దేశం మీద ఎవరు దృష్టి ఉంది అన్నాడు దేవుడు, నా దృష్టి ఉంది అన్నాడు. ఇప్పుడు సంఘం మీద ఎవరు దృష్టి ఉంది? ఆ దేవుని దృష్టి కలిగిన మనుషులు ఎవరు? సంఘంలో ఉన్నవాళ్ళు. ఇది నమ్మాలి. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే పిల్లరా, దేవుని కన్ను నీ మీదే ఉంది. నువ్వెందుకు భయపడతావు? నీ మీద నా దృష్టి నిలిపి అన్నాడు. ఆ వాగ్దానం ఎవరికి వర్తించింది? రక్షణ పొందిన బిడ్డలైన మీకు వర్తించింది. నమ్మండి, దేవుని దృష్టి మీ మీద ఉంది. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి పోడు. నువ్వు కనాను గనుక, నువ్వు కనానులో ఉన్నావు కనుక కనాను మీద ఆయన కనుదృష్టి. మూడవది పరలోక దేశం. పరలోకాన్ని కూడా కనాను దేశం అని పోల్చారు భక్తులు. కనుక మనము పిల్లరా రెండు కనాను, ఒకటి ప్రవేశించిన కనాను, రెండు ప్రవేశించబోతున్న కానాను. ఇప్పుడు దేవుని పిల్లలు ఒక కానానులో ప్రవేశించారు, రెండవ కానానులో యేసు ప్రభు కానానులో ప్రవేశించబోతున్నాం. యేసు ప్రభు వచ్చినప్పుడు అది జరిగింది. ప్రస్తుతం అయితే కనాన్లో ఉన్నామా లేదా? ఉన్నామన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ. ఉన్నాము పిల్లలు, నమ్మండి అన్న. ఉన్నాం, కనాన్లోనే ఉన్నాం. ఎక్కడున్నావు అంటే వాళ్ళు చెప్పినట్టుగా అబ్బా ఎక్కడున్నావు మనం అంటే పిల్లలు మేము అప్పాపురం అన్నారు. అప్పాపురంలో కాదయ్యా, రక్షణ పొందినటువంటి మనం కనాను దేశంలో ఉన్నాం. కనాను దేశంలో ఉన్నాం. మనం ఆత్మీయంగా ఎక్కడున్నప్పటికి కూడా, భౌతికంగా మనం ఎక్కడున్నప్పటికి కూడా ఆత్మీయంగా మనం కనానులో దేవుని సంఘంలో ఉన్నాం. దేవుని సంఘంలో నువ్వు ఒక బిడ్డవి, నేను ఒక బిడ్డనే. మనమందరం యేసయ్య సంఘంలోని మొక్కలో దేవునికి ఇస్తాం. సంఘంలో ఉన్నాం. ధైర్యంగా ఉండో, పిరికితనంగా ఉండబాబు. నువ్వు చేయాల్సిన, నువ్వు పని చెప్పట్లా, నువ్వు పని చెప్పాల్సిన వాడికి పని చెబితే విచారంగా ఉండవు. నువ్వు మోకాళ్ళకు పని చెప్పాలి. అర్థమైందా? విచారాన్ని తొలగిపోతుంది. ఆ దేవుడు మనకి ఇచ్చాడు కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. నీ విచారాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. మోకరించు, యేసయ్య తట్టు చేతులెత్తో, అన్నీ కూడా నీకు వస్తాయి అంతే. నీకు అంత ఆధిక్యత ఇచ్చాడు. నీ మోకాళ్ళకి అంత పవర్ ఉంది. కొంతమంది పెన్నకు పవర్ ఉన్నట్టుగా నేను చెబుతున్నాను, మొంచట్లా నువ్వు. అది నా తప్పు అయినా నీ తప్పు అయినా, నేను కూడా చెబుతున్నాను కదా, నా తప్పు అయినా నీ తప్పు అయిందంటే అధికారాన్ని వినియోగించట్లా. అతను పెన్న పవర్ అంటారు కొంత. అమ్మ వాడి పెన్నకి చాలా పవర్. ఒక గీత గీచాడంటే అయిపోయినట్టే, ఒక సంతకం పెట్టాడంటే ఇక ఉద్యోగం వచ్చినట్టు అంటారు కొంత. అట్లాగనే నువ్వు మోకరించేవంటే, నమ్మినోడు స్తోత్రం చెప్పండి. అది నువ్వు మోకరించేవంటే జరగని పని ఉండదు. వాళ్ళు సంతకం పెట్టారంటే జరగని పని ఇది ఉండదు అన్నట్టుగా నువ్వు మోకరిస్తే జరగని పని ఉండదు. మోకరించు, ప్రభువుని అడుగు. నీకు అవసరమైంది అడుగు. ప్రభువా నన్ను దీవించో. అవమానంగా బతికిస్తావేందయ్యా? దరిద్రునిగా బతికిస్తావేంటి? రోగిగా బతికిస్తావేంటి? ఇది నీకు న్యాయమేనా? లోపం ఉంటే చెప్పు, మేము సరి చేసుకుంటాం, నీ పాదాలు పట్టుకుంటాం అని అడగాలి. అది దేవుని పిల్లల లక్షణం. అది పిల్లలు దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయంలోకి వస్తున్నాను. కానాను అంటే అదే. కానాలు 3 విధాలైన కానాలు ఉన్నాయి. భౌతికంగా కనబడే కానాను ఒకటే, యేసయ్య సంఘం అనే కానాను ఒకటే, పరలోకం అనే కానాను ఒకటి.
ఇలా అయితే జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చినాక దేవుడు వారికి వాగ్దానం చేసిన కనాను దేశానికి తీసుకెళ్తున్నాడు. దాదాపు వచ్చేసారు, కనాను అడుగుపెట్టారు. యెహోషువ ఆధ్వర్యంలో దాని అంతటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకున్నాక కొన్ని సీట్లు వేసారు. సీట్లు వేసి ఆ కనాను దేశం ఎవరికి ఏ భూభాగం రావాలి, ఎవరికి ఏ ప్రాంతం రావాలి అనేది యెహోషువ సీట్లు వేసి పిల్లారా ఆ సీట్ల ద్వారా పంపకాలు జరిగించారు. 2 గోత్రాలు, ఒక అర్ధ గోత్రం మాత్రం. అసలు కానాను దేశం ఎక్కడ ఉందంటే యోర్దాను నది ఉంది. యోర్దాను నది ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అక్కడ కూడా పోవాలి మనం, యోర్దాను దగ్గరికి పోవాలి. అక్కడికి వచ్చే మునగాల. ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో, ఇప్పుడు కాదు. ఎప్పుడు అప్పుడు మహిమ శరీరాలతో మనం ఏది చూడాలనుకున్నా చూస్తాం. దేవుని ఇస్తాం. ఇది అసహ్యం కాదు. దేవుడు మనకిచ్చే మహిమ. కొన్ని సినిమాలు, పాతకాలపు సినిమాలు మా అమ్మ మా మేనత్త తీసుకొని పోయేవాడు. చిన్నతనంలో నాకు బాగా తీసుకెళ్ళి నేల మీద కూర్చోబెట్టేవాడు. కూర్చోబెట్టి ఆ సినిమాలన్నీ చూసేవాడిని. విఠల్ రాజా సినిమాలు అయ్యి అవన్నీ కూడా వాళ్ళకున్న టాలెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటే అది అయిపోతారు. ఎక్కడ పోవాలంటే అక్కడ పోతారు. ఏ వాహనం కావాలంటే ఆ వాహనం వాళ్ళకి ప్రత్యక్షమైంది. అట్లాంటి మహిమ అన్నమాట ఉందన్నమాట. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అలాంటి మహిమ యేసయ్య 2వ రాకడలో మనం అందరం పొందుకుంటాం. పిల్లలు ఇక్కడ నుంచి మనం ఒంగోలు పోవాలంటే 2 అవర్స్ పట్టింది. విజయవాడ పోవాలంటే 2 గంటలు పట్టింది. అర్థమైందా? అలాగే హైదరాబాద్ పోవాలంటే 6 గంటలు పట్టింది. 6-7 గంటలు పట్టి హైదరాబాద్ పోవాలంటే మనం. కానీ మహిమ శరీరం వచ్చిందనుకో అర్థమైందా, ఇక టయాలు గీయాలు ఉండవు. దేవా యేసునామం అడుగుతున్నా, హైదరాబాద్లో ఉండాలి. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలేక హైదరాబాద్. ఏ సెంటర్లో ఉండాలి? కోటి సెంటర్లో ఉండాలయా, అబిడ్స్లో ఉండాలి. ప్రభా ఎక్కడ ఉండాలనుకుంటా అక్కడ ఉంటావు, ఇంకేం లేదు. హైదరాబాద్ వెళ్ళటం కాదు, ఏ సెంటర్లో ఉండాలనుకున్నా ఆ సెంటర్లోకి వెళ్తావు. దేవా నాయన సాయంత్రం అయింది, టీ తాగే సమయం ఉంది. ఇవాళ ఉమా మహేశ్వరరావు కాదయ్యా, ఇలా ఉమా దగ్గర పోవట్లేదు. ఇవాళ టీ తాగటానికి నేను విజయవాడ పోవాలనుకుంటున్నానయ్యా, విజయవాడ ఫలానా అనగలే. సరే ఎక్కడ టీ తాగాలనుకుంటున్నా అక్కడ పోయి కళ్ళు తిరుగుతాను. బాబు టీ ఒకటి. అక్కడ టీ తాగటం అలా దేవా నా పేటకి నన్ను తీసుకెళ్ళి. పిల్లారా అట్లాంటి మహిమలు మీరు పొందాలనుకుంటున్నారా లేదా చెప్పండి. ఇక జీవితం ఇంతేనా? ఈ జీవితం ఇంతేనే ఉన్న మహిమలోకి రావాలని ఉందా మీకు? రావాలనుకున్నవాడు స్తోత్రం చెప్పండి. నాకైతే ఉంది, 2 చేతులు చెప్తున్నాను. ఆ మహిమలోకి రావాలా, ఆ మహిమను అనుభవించాలి. ఆ మహిమనివ్వటానికి యేసయ్య వచ్చాడు. అర్థమైందా? మహిమనివ్వాలనుకున్నాడు. దుష్టుడైన సాతాన్ని ఏం చేశాడు? పాపం తీసుకొచ్చి పెట్టాడు. అదే రోమా 3:23 ఉన్నది. అర్థమైందా? పాపము చేత దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, అంటే దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? మనకి మహిమను ఇవ్వాలనుకున్నాడు. ఆ మహిమ పొందకుండా దుష్టుడు ఏం చేశాడు? మన జీవితంలో పాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అది పాపము తొలగించుకోవటం నేర్చుకోండి. అది ఏ రూపాన ఏ కోణాన కనపడినా దాన్ని తీసేసుకోవటం నేర్చుకోండి పిల్లరా. మహిమ మీలోకి వస్తూ ఉంది. అది చెత్త ఎప్పుడైతే పోతుండేదో మహిమ నీలోకి వస్తుంది. చెత్త పోట్ల అది సమస్య ఏదైనా చెత్త పోట్ల. ఈ చెత్త ఒక్కొక్కటి తీసుకుంటే ఈ ద్వేషం అనే చెత్త, కోపం అనే చెత్త, అసూయ అనే చెత్త, ఈర్ష్య అనే చెత్త, ఇంకా చెప్పండి ఏమని రకరకాల చెత్తలో ఈ చెత్త అంతా తొలగిపోతూ ఉంటే అప్పుడు దేవుని మహిమంతా నీలోకి వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన భవిష్యత్తు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ కనాను దేశాన్ని భాగాలు చేసి పెట్టాడు. అయితే ఈ కనాను ఎక్కడ ఉందంటే యోర్దానికి యువతల ఉంది. యోర్దానికి అవసరం లేదు. కనాను దేశం అంతా యోర్దాన్ నది దాటితేనే వచ్చింది. యోర్దాన్ నది దాటిన తర్వాత కనబడేదంతా కనాను దేశం. యోర్దాన్ యువతల పిల్లరా ఇద్దరు అడిగారు. వాళ్ళు రూబేనీయులు, గాదీయులు, గాదు గోత్రీయులు, మనస్సే అర్ధగోత్రాలు. ఇప్పుడు స్వాస్థ్యం ఎలా వచ్చిందంటే యోషోబుకి ఏది లేదు, కానీ యోషోబు 2 కుమారులకు మోషే స్వాస్థ్యాలు ఇచ్చాడు. ఎఫ్రాయిము, మనస్సే అనేటువంటి వారిని కూడా గోత్రాలు చేర్చుకున్నాడు అన్నమాట. అంటే ఆయనకేమి లేదు, యోషోబుకి ఏమి లేదు. యోషోబు కొడుకులకి ఆ స్వాస్థ్యాలు ఇవ్వబడి అన్నమాట. అయితే యోర్దానుకు అవతల వినండి, నేను ఒక పాయింట్ ముక్క దేవుని మనస్సు, దేవుడు చెప్పింది మీకు చెప్పి ముగిస్తాను. అది పట్టుకొని అది కావాలి. యోర్దానుకు అవతల ఈ కొంత స్వాస్థ్యం 2 గోత్రాలు అర్ధ గోత్రం పొందుకున్నారు. ఇంకా మీకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలకు 9 గోత్ర అర్ధ గోత్రం. అదంతా కనాను దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకోవాలి.
అయితే యెహోషువ ఏం చేశాడంటే ఎఫ్రాయియులకు అలాగే మనష్షీయులకు కలిపి కొంత భూభాగాన్ని ఇచ్చాడు. భూభాగాన్ని ఇస్తే ఆ భూభాగం వాళ్ళకి సరిపోక యెహోషువ దగ్గరకు వస్తారు. యెహోషువ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటారు. అక్కడ అయ్యా మా పరిస్థితి ఏమిటి అని చెప్పుకున్నప్పుడు అప్పుడు యెహోషువ అన్నటువంటి మాట, ఇది మూలవాక్యం. ఇప్పుడు చదవమ్మా, ఇప్పుడు మీకు అర్థమైనంతవరకు. యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, సీటీ కాదు. ఆ కొండ మీదే, ఏది ఆ కొండ మీదే కనపడ చూసావా? ఆ కొండ మీదే అది అరణ్యము కనుక మీరు దాని నరుకుడి. అది అరణ్యాన్ని ఏం చేయమన్నాడు? నరకాల అరణ్యాన్ని నరిగితే నీదే, నరకపోతే ఇది ఎట్ట? ఇది అరణ్యాన్ని ఏం చేయమన్నాడు? నరక. దేంతో నరకాలి? గొడ్డలతో నరకాలి. గొడ్డలు అనగా సువార్తకు సాదృశ్యం. సువార్తతో అరణ్యాన్ని నరిగితే నీదమ్మా, నరిగితే నీ, నరకపోతే. ఇప్పుడు అరణ్యం అంటే ఏదో, అది అరణ్యం అనగా లోకం. ఈ లోకాన్ని ఏం చేయాలి మనం? చంపేసేయాలి. ఇక అది భౌతికంగా జరిగింది యెహోషువ కాలంలో. ఇప్పుడు ఆత్మీయంగా జరగాలి. ఒక వ్యక్తి సువార్త విని సువార్తకు లోబడ్డాడంటే ఏమవుతాడు చెప్పండి? చచ్చిపోతున్నాడు. ఇప్పుడు మనం సువార్త ద్వారా, అప్పుడేమో భౌతికమైన కటకం ద్వారా యెహోషువ చంపాడు. ఇప్పుడు వాక్యం అనే కటకం ద్వారా మనుషులు మనం చంపాలి. సువార్త ద్వారా చంపినప్పుడు ఏమైంది? అదంతా మందైంది, అదంతా దేవుని పిల్ల స్వాచ్ఛమైంది. కనుక ఆ మాట అన్నాడు, పిల్లరా అరణ్యం మీదే నరకని పోయి నరకం అన్నాడు. తర్వాత అంటాడు కదా, చదువు కింద వచ్చినామా, తర్వాత అప్పుడు ఆ ప్రదేశం మీదగును కనానీయులకు ఇనుపరథములుండినను వారు బలవంతులై ఉండినను దేవునికి స్తోత్రం. మీ ఎదుట ఉన్నవాళ్ళు కనానీయులు. మన ఎదుట ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? కనానీయులు అంటే రక్షణ లేని వాళ్ళు, సున్నతి లేని వాళ్ళు, నిబంధన లేనోళ్ళు, అదన్నమాట. 10 ఆజ్ఞలు లేనోళ్ళు. కాబట్టి మీ ముందున్నటువంటి వాళ్ళు కనానీయులు. కనుక కనానీయులు బలవంతులే. వాక్యమే చెప్పింది, బలవంతులే. వాళ్ళకు మంచి వెపన్స్ కూడా ఉన్నాయి. ఇనుప రథాలు ఉన్నాయి అంట. ఏమున్నాయి? చక్రరథాలు కాదు, ఇనుప రథాలు ఉన్నాయి. కనానీయులకు ఇనుప రథాలు నేనను, వారిని మీరు గెలుస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది పిల్లరా, మీరేమిటో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని మనం ఏం చేస్తాం? వారికి వినుపరాధములు ఉండినను వారిని మనం గెలుస్తాం. దేవునికి స్తోత్రం. నవ్వితే బాగుంది. నవ్వాలమ్మా, దేవుడు నవ్విచ్చాడు, మీరేమో నవ్వకపోదా? పిల్లరా, నవ్వటం కోసం మనం రక్షించబడ్డాం. వారు సియోనుకు వచ్చినప్పుడు వాళ్ళ నోటి నిండా ఏడుపుండెను, వాళ్ళ నోటి నిండా నవ్వుండేను. ఎరగబడి నవ్వాల, పగలబడి నవ్వాల, పొట్టబట్టుకొని నవ్వేరు. ఎప్పుడన్నా మీరు పొట్టబట్టుకొని నవ్వాల. అట్లాంటి నవ్వుని యేసయ్య మనకిస్తాడు. మనం నవ్వటానికి పిలువబడ్డాం, ఏడవటానికి కాదు. అర్థమైందా? ఏడిస్తే యేసయ్య దగ్గర ఏడవండి, ఇంకెక్కడ ఏడవకూడదు. ఒక్క యేసయ్య దగ్గరే మన కన్నీరు కనపడాలి తప్ప ఇంకెక్కడ కనపడకూడదు. ఎప్పుడు కూడా మనం నవ్వాలి. ఏ సమస్య వచ్చినా మనం నవ్వుతానే దాన్ని మనం ఎదుర్కోవాలి. యేసయ్య ఉన్నాడు, నువ్వు ఓడిపోతావా? యేసయ్య ఉన్నాడు, నువ్వు ఓడిపోవు కదా. మరి ఎందుకు మనం భయపడతాం? దేవునికి మహిమగలు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళను నువ్వు గెలుస్తావు అన్నాడు. దేవునికి మహిమగలుగును. పిల్లరా, మనం బయలుదేరక మునిపే ఎప్పుడైతే ఇశ్రాయేలు జీవితంలో కానీ మన జీవితంలో కానీ ఒక పని జరిగింది. అదేమిటంటే మనం గొర్రె పిల్లను ఆశ్రయించాం. ఆ గొర్రె పిల్లను వధించబడింది. వాళ్ళేం వధించారు? మన కొరకు వధించబడింది. ఆ గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఆశ్రయించారు ఇశ్రాయేలీలు. మనమేమో యేసయ్య రక్తాన్ని మనం ఆశ్రయించాం. కాబట్టి గొర్రె పిల్ల రక్తము ద్వారా
విమోచించబడిన వారు. మనమందరం ఎవరు చెప్పండి? గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి నాము గనుక నీ కొరకు ముందుగానే ఫ్లాటు అలాట్ చేయబడింది. నీ కోసం స్వాస్థ్యము సిద్ధపరచబడింది. ఎప్పుడైతే నువ్వు విమోచించబడ్డావో, ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తం ద్వారా నువ్వు రక్షణ పొందేవో, దేవుడు మొత్తం పిల్లరా నీకు అవసరమైనవన్నీ కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు. ఇది గొప్ప అద్భుతం అన్నమాట. ఏదన్నా ఒక పని కోసం నియమించబడినప్పుడు, అది ఒక ఎమ్మెల్యేగా అపాయింట్ అయితే, ఒక అధికారి కలెక్టర్గా కానీ ఏదన్నా ఒక అధికారంలోకి వస్తే పిల్లరా, వాళ్ళు అధికారం టేకప్ చేసేటప్పుడు పిల్లరా, వారికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. అమ్మా నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఎలక్ట్ అయ్యేవు కనుక ఇదిగో నీ కొరకు ఒక క్వార్టరు, నీ ప్రయాణాలకు ఒక కారు, ఇదిగో నీ కోసం ఒక బాడీ గార్డ్స్, ఇదిగో నీకు ఇంత శాలరీ అని పిల్లలు మొత్తం ముందుకు ఇచ్చేస్తారు. ఇదిగో నీకు నెలక ఇంత నీకు శాలరీ ఇవ్వబడిద్ది, ఇదిగో నీకు కోసం ఒక క్వార్టర్ ఏర్పాటు, అందులో సకల సౌకర్యాలతో ఒక క్వార్టర్ ఉండిద్ది అనమాట. హైదరాబాదులో అన్నీ ఉంటాయి. అక్కడ ఒక కారు ఆమె కొరకు ఏర్పాటు చేయబడింది. తర్వాత అన్నీ ఈ ఆయిలు, తర్వాత ఆ కారుకు డ్రైవర్కు శాలరీ, ఇక అన్నీ గవర్నమెంటే భరించాలి. ఇక ఈమె వీళ్ళు చేసేది ఏముండదు, అన్నీ గవర్నమెంటే భరించాలి. ఈమె ఎక్కడ కదిలితే పిల్లరా ముందల అర్థమైందా, ఈమె కోసం ముందర ఎస్ఐ గారు వస్తాడు. ఎస్ఐ గారు రావాలి ముందర, ఫలానా చోట ఈ దినాన ఫలానా వార్డులో ఎమ్మెల్యే గారు మరి పర్యటన ఉంది, ముందుగా చెప్తారన్న వాళ్ళకి పోతాయి అన్నమాట. ముందర రక్షక బోట్లోకి పోతాయి ఇన్ఫర్మేషన్ అంతా, ఈరోజు ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళుతుంది అనేది ముందర స్టేషన్కి పోయింది. అక్కడ ఎస్ఐ గారు సిఐ గారు ఉంటారు. ఓహో ఎమ్మెల్యే గారు ఫలానా స్థలానికి వెళ్తుందంట. వెంటనే ఎస్ఐని కొంతమంది కానిస్టేబుల్ని ఆమె కొరకు సిద్ధపరచాలా. పలానా ఎమ్మెల్యే గారు పలానా చోట పోతుందంటే ఎంఆర్ఓ గారు ఏం చేస్తాడు, ఆయన రావాలా, ఆయన మీటింగ్ ఎంఆర్ఓ గారు రావాలి, అధికారులందరూ కలిసి రావాలి. అంత పదవి అంటే అది అన్నమాట. అన్నీ ముందుగానే సిద్ధపరచబడి ఉంటాయి పిల్లరా. అలాగుననే దేవునికి ఎప్పుడైతే మనము గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డామో అన్నీ కూడా నీకు సిద్ధపరచబడినవి. అంతే. నేను చెబుతాను వినండి, నీకు స్వాస్యము ఇవ్వబడి పోయి దాన్ని స్వాధీనపరచుకోవాలి. మీకు నీ కొరకు స్వాస్థ్యము ఇవ్వబడింది. 2 నీకు బలం ఇవ్వబడింది. నువ్వు కనానుకు వెళుతున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళేంత వరకు నువ్వు బలహీనంగా ఉండకూడదు. బలంగా నీకు బలం ఇవ్వబడింది, ఇచ్చేది కాదు, ఇవ్వబడింది. దాన్ని నీ వెలుగులోకి తెచ్చుకోవాలి. బలం నీకు ఇవ్వబడింది. తర్వాత అక్కడికి వెళ్ళేంత వరకు శత్రువుల మీద నీకు జయం ఇవ్వబడింది. ఇది మనం అర్థం చేయాలి. ఏ శత్రువు నిన్ను ఎదుర్కొన్నా, అర్థమైందా, ఏ శత్రువు కూడా నిన్నేమీ చేయలేడు. చేసినట్టు అనిపించింది, చేసినట్టు లేకపోతున్నానయ్యా, ఏ శత్రువునైనా జయించుతున్నాను కానీ తండ్రి ఈ శత్రువుని జయించలేకపోతున్నానయ్యా అనుకునే పరిస్థితి నీకుండిద్ది, నాకుండిద్ది. కానీ నేను చెబుతున్నాను కదా, ఎప్పుడుకైనా సరే వాడు ఎన్నిసార్లు గెలిచినా సరే ఒక దినాన ఖచ్చితంగా ఓడిపోవలసిందే. ఇదాపమ్మ ఈ ఫ్యానప్పమ్మ. మీకు అర్థమైంది? ఇది విశ్వాసం కలిగి ఉండండి. కొన్ని బలహీనతలు మీలో ఉండొచ్చు. నేను అన్నిటి మీద జయించే కానీ ఈ చిన్నది జయించలేకపోతున్నాను ఏమిటి అనేది ఏమైనా ఉండొచ్చు బలహీనత. అయితే ఒకటి విశ్వసించండి, అది ఎప్పటికైనా సరే నీ మీద ఓడిపోవాల్సిందే. గెలవని ఎంతకాలం గెలిచిద్దో గెలుని సరే, కానీ ఎంతవరకు నీ గెలుపు చూస్తాను. గెలుపు డిక్లేర్ అయిపోయింది బాబు, నాకు విన్ను డిక్లేర్ అయిపోయింది. నువ్వు ఎంతసేపు నన్ను ఓడిస్తే మాత్రం ఏముంది, గెలిచేది నేనే కదా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డావో నీకు ఒక స్వాస్యము సిద్ధపరచబడింది. అక్కడికి వెళుతుండగా నీకేర్పాటు చేయబడిన నీకివ్వబడిన స్వాస్థ్యం దగ్గర నువ్వు వెళుతుండగా మార్గంలో కావలసిన బలమును దేవుడు నీకు ఇస్తాడు. మార్గంలో కావలసిన పోషణ ప్రభువు నీకు ఇస్తాడు. మార్గంలో శత్రువుల మీద జయం నీకు యేసయ్య నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మార్గంలో నువ్వు వెళుతుండగా నువ్వు ఒంటరివి కాదు, నీకు దేవుని తన ఆత్మనిస్తాడు, ఇచ్చాడు. చూడండి, మన ప్రయాణంలో మన ఒంటరులమా మీకు తెలియదు కానీ పిల్లరా, కొంచెం మన షైన్ రావాలి అంటే సగం స్వస్థత నాలోనైనా మీలోనైనా.
మనకు ఏం జరిగిందంటే సగం స్వస్థతే జరిగింది. యేసు ప్రభువారు మార్కు సువార్తలో ఒక అతన్ని బాగు చేసినప్పుడు సగం స్వస్థతే కలిగింది, మళ్ళా ముట్టుకున్నప్పుడు పూర్తి స్వస్థత వచ్చింది. అలాగనే పిల్లరా మనకు కొంతవరకు అర్థమవుతుంది, కొంతవరకే మనం గ్రహించగలుగుతున్నాం. దేవుని సంకల్పాన్ని మనం పూర్తిగా మనం చూడలేకపోతున్నాం. రక్షణ పొందినటువంటి మనము, రక్షణ పొందిన మనకు దేవుడు ఏమి ఇవ్వలేదా? ఇచ్చాడు. మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవుని ఆత్మ, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నమ్మిన వాళ్ళతో ఉంటాడు. ఆయన పని అంతా ఏమిటి? పరలోకంలో కాదు, సంఘం విషయమైన ఆయన పని. అర్థమైందా? పెద్ద పని నీ పట్ల నా పట్ల పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు. ప్రేమగల తండ్రి, ఆయన మనం స్తుతించి ఆరాధించాలి. ఆయన నిన్ను విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక పని ఉంది, నా పట్ల ఒక పని ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన వారితోనే ఉన్నాడు, వారితో ఉన్నాడు. ఇది నమ్మండి, ఆయన సహాయాన్ని కోరుకోండి. ఒక్కోసారి మనం అవివేకులం పిల్లరా, పెద్ద పని పెట్టుకుంటాం కానీ పక్కన పరిశుద్ధాత్మ నన్ను అడుగుతాడేమో, నన్ను అడిగిద్దేమో, దేవా పలానా పని కొరకు పోతున్నాను, నా సహాయం రాయా, పలానా దగ్గర పోతున్నా సహాయంగా ఉండయ్యా అని అడుగుతాడేమోనని పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కానీ మన మైండు అర్థం కాదు, మనం మర్చిపోతాం. అరే దేవుని ఆత్మ సహాయం అడుక్కోవాలన్న మనసు మర్చిపోతాం. ఆయన ఎందుకున్నాడు? సహాయం చేయటానికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎందుకున్నాడు? మనకు సహాయం చేయటం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి చెబుతున్నాను, ఎన్ని కారణాలు చెప్పుకుంటాం? వందలా వేల, మన లెక్కకు అందదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు. అయితే ఒకటేంటంటే 1, 2, 3 100గా చెప్పుకోవచ్చుంటామేమో. పరిశుద్ధాత్మ నమ్మిన విశ్వాసుల పట్ల ఏం చేస్తాడో. అమ్మ బహుమానాన్ని జాగ్రత్త పెట్టుకమ్మా. నమ్మిన వారి జీవితంలో ఏం చేస్తాడో? సహాయం చేస్తాడు. ఈ మాట పట్టుకుంది, నీకు హెల్ప్ చేస్తాడు. మరి వెళుతున్నావు, అడగవేంటి? నాకు సహాయం చేయ్యా. పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డల కోసం మాట్లాడబోతున్నాను, నాకు సహాయం చేయి తండ్రి. సరైన మాటలు, నీ పిల్లలకు అవసరమైన మాటని అందించడానికి నాకు సహాయం చేయ్యా. పిల్లలు ఇలా ప్రతి విషయంలో వాక్యం చదువుతున్నానయ్యా, నాకు సహాయం చేయవా. వాక్యం వింటున్నానయ్యా, నాకు సహాయం చేయవా. పాడుతున్నాను ప్రభా, నాకు సహాయం చేయవా. మధురం నీ లోపలికి, నీ గొంతులోకి అభిషేకం పంపుతాడు. ఇక నువ్వు పాడుతుంటే స్వరం ఎట్లన్నా ఉన్నాయి, అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వెళ్ళబడింది కనుక అది తండ్రికి అది ఇంపైనదిగా ఉండింది. కనుక పిల్లరా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, ఇది బాగా నేనైనా మీరైనా సీరియస్గా తీసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏం చేయొద్దు, అసలు చేయొద్దు. పరిశుద్ధాత్మ సహాయం కనుక తీసుకుంటే ఆ విషయాలని సక్సెస్ అయిపోతాయి. తండ్రికి ఇష్టమైపోయింది. అరే ఇది ఒట్టి ప్రార్థన కాదు, ఇది గట్టి ప్రార్థన, ఇది ఒట్టి స్తుతి కాదు, గట్టి స్తుతి, ఇది ఒట్టి కానుక కాదు, ఇది పరిశుద్ధాత్మ కానుక. ప్రతిది కూడా ఇది ఒట్టి పరిచర్య కాదు, పరిశుద్ధాత్మతో కూడిన పరిచర్య ఇదే. అది అన్నమాట. పరిశుద్ధాత్మతో కూడింది ప్రతిది కూడా అది తండ్రికి ఇంపైనది. దేవునికి స్తోత్రం. తండ్రికి ఇష్టమైంది. ఈ ప్రార్థన ఒట్టిగా రాలేదు, పరిశుద్ధాత్మ పరిమళాన్ని తీసుకొని వచ్చింది. ఈ స్తుతి ఆరాధన ఒట్టిగా రాలేదు, పరిశుద్ధాత్మ పరిమళాన్ని తీసుకొని వచ్చింది కనుక తండ్రి దాన్ని ఆస్వాదిస్తాడు. ఆహా పిల్లరా, అర్థమైంది. బ్యాడ్ స్మెల్, గుడ్ స్మెల్ ఉన్నాయి కదా, మంచి వాసన, చెడ్డ వాసన. మంచి వాసన వచ్చినప్పుడు ఎట్లుండేది మీ పరిస్థితి? చాలా బాగుంది. అదే చెడ్డ వాసన వచ్చిందా ఎట్లుండిద్ది? ముక్కులన్నీ బిగేస్తారు, పక్కన ఎట్టు అడుగుంటా చేసి. అది అన్నమాట సంగతి. దేవుడు కూడా అలాగే ఉండింది. అర్థమైందా? పరిమళ వాసన, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అది పరిమళ వాసనగా ప్రభు దగ్గరికి వెళ్ళిద్ది. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? పరిమళ వాసనగా మనం ఉండాలి. దేవునికి అట్లా మెయింటైన్ చేయాలి. దేవునికి స్తోత్రం గలు. అట్లా మనం పరిమళ వాసన ఉండాలి. అది లోపల నుంచి రాకపోయినా షాపులోంచి కొనుక్కొని వచ్చైనా కొట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. పరిమళ వాసన అలా మెయింటైన్ చేయాలి మనం. మన ప్రజెన్సీ, మనం రావటం అనేది అర్థమైందా? వాళ్ళు వెంటనే గుర్తుపట్టాలి. అరే మంచి వాసన వచ్చింది, ఏమేమన్నా ప్రైజ్ చేసుకున్నట్టుకుంది, అలా చేసుకోవాలా, తప్పు కాదు. అర్థమైందా? ఒకసారి గుంటూరు కోటాల్లో ఆన్లైన్ ఉందా? అట్టయితే ఎందుకులే పిల్లారా, ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తే దాదాపు 4-5 రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి లోపల.
నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అట్లా ఉండాలి, ఇది అట్లా ఉండాలి దైవజనులు, దేవుని పిల్లలు. మనం ఊరక చెమట పట్టేసింది, కంపు కొట్టేసింది. అర్థమైందా పిల్లలు? అన్ని శరీరాల కంటే మానవ శరీరం చాలా భయంకరమైందమ్మా. ఏ జంతువు చచ్చిపోయినా దాని స్మెల్ చూడటానికి కొంచెం బాగా ఉంటుంది, కానీ మనిషి చచ్చిపోయిన దగ్గర చూడండి స్మెల్. అన్ని స్మెల్ల కంటే భయంకరమైన వాసన వచ్చే శరీరం ఏదంటే మనిషి శరీరమే. చూడండి ఎక్కడికన్నా పోయి, పిల్లి చచ్చిపోయిన దాని వాసన, ఎలుగు చచ్చిన దాని వాసన కొంచెం భరించగలమేమో, కానీ మనిషి చచ్చిపోయిన దగ్గర 1-2 అది స్టాక్ ఉన్న శవం దగ్గర పోయి ఉండండి, నిలబడలేరు మీరు. నా అనుభవంలో చెబుతున్నాను, ఇది తట్టుకోలే. మన ప్రియులే, కానీ చచ్చిపోయే లేక వాసన వచ్చింది వాళ్ళ నుంచి, భయంకరమైన స్మెల్ వచ్చింది. కనుక మనము అశుభ్రంగా మనం ఉండడం అనేది మంచిది. దేవునికి స్తోత్రం. పరిమళ వాసనగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం శుభ్రంగా ఉండాలి. మన ప్రజెన్సీ, మనం వచ్చినప్పుడు పోవటం అనేది అది ప్రజలకు ఆశీర్వాదంగా ఉండాలని మనం కోరుకోవాలి. తప్పేం కాదు. దేవుడు ఇవన్నీ మన కొరకు ఇచ్చాడు. మీరు ద్వితీయోపదేశకాండం చదివితే ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు సృష్టించాడు. మనం గందరగోళంలో ఏమి లేవు. మనము దేవుని వాక్యపు వెలుగులోనే మనం ఉన్నాం. మనుషులు కల్పించిన పద్ధతులు కొందరు పాటిస్తున్నారు, అవి సంఘాల్లో పెట్టుకున్నారు. వాస్తవంగా అలాంటి కండిషన్స్ దేవుడు తన వాక్యం చెప్పలా. ఎందుకో వాళ్ళు కండిషన్ పెట్టుకొని అనేకులకు అలాంటి కండిషన్స్తో పెంచుతున్నారు. మనకైతే కండిషన్ లేవు. నేను అనుకుంటా ఒక్కోసారి చక్కని జడ ఇచ్చాడు కదమ్మ నీకు, దేవుడు జడ ఎందుకు ఇచ్చాడు? కొప్పు వేసుకుంటే తప్పని నేను అనను, కానీ కొప్పు వేసుకోమని ఇచ్చాడా? చక్కగా జడ వేసుకో తల్లి, జడల్లుకో. జడితే మేము అట్లా కాదు, మా సంఘంలో ఎవరైనా సరే కొప్పు వేసుకోవాల్సిందే. అని చక్కని జడ దేవుడు నీకు ఇస్తే దాన్ని మెలబెట్టి అడుపెట్టి కొప్పు ఒకటి దాని మీద పెట్టి, మీకు ఎట్లుండి చెప్పండి. నాకైతే ఇష్టం లేదమ్మా. హైమాతకు ఎట్లా ఉంది? ఇష్టమేనా? సరే, లేకపోతే అది వేరే పరిస్థితి. ఉంది కదా కొంతమంది, లేకపోతే వాళ్ళకి వేసుకోవాలి, వాళ్ళకి లేదు జడ, మరి ఏం చేద్దాం? లేనోళ్ళని తీసి ఉంది కదా కొంతమందికి. ఉన్నదాన్ని వేసుకుని దాన్ని కొప్పుగా వేసి ఏది కర్మంట? దేవుడు అట్లా చెప్పాడా? స్త్రీలారా మీ జడను మీరు కొప్పు వేసుకోండి అన్నాడా? అది పవిట చెంగుగా ఇవ్వబడినని ఉంది జడని. మరి అట్లెందుకు చేస్తారో నాకు తెలియదు. అట్లా చేయటం ఒక సిస్టమ్. అది ఇక్కడ నువ్వు ఉండాలంటే నువ్వు జడ వేసుకొని రాకూడదు అమ్మాయి. ఈ కొన్ని సంఘాల్లో అది నిషిద్ధం. కొన్ని సంఘాల్లో జడ నిషిద్ధం అమ్మా. జడ వేసుకొని నువ్వేం విశ్వాసం అమ్మ? నువ్వేం ప్రభువు నమ్ముకు, నువ్వేం ప్రభువు బిడ్డవు, అట్లా జడ వేసుకొని వస్తున్నావు అని విమర్శించే సంఘాలు ఉన్నాయి. అది అంటే కొన్ని అట్లా పెట్టుకున్నారు అన్నమాట. ఈ దేవుడు పెట్టలా. అంత కఠినమైన కండిషన్స్ కొన్ని పెట్టుకొని మనుషులు ఇబ్బంది పెట్టారు. ఏదీ లేదు, మనకు దైవజనుడు దొరికాడు, మనకు ప్రవక్త దొరికాడు. అర్థమైంది. మనకు తెలియకపోతే తెలిసిన ఆయన ఉన్నాడు కదా, గ్రంథంలో అన్నీ రాసాడు. ఒకరు తెలియదు అనుకో, తెలిసినటువంటి వారు ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం పరీక్షించి మనం అందులో వెళ్ళే వాళ్ళంగా మనం ఉండాలి. అట్లా నువ్వు కట్టేసుకొని అట్లా బంధించుకొని నిన్ను నీవే హీనపరుచుకుంటా ఉండాలని దేవుడు ఎప్పుడు అట్లా కోరుకోవాలా. గుర్తుపెట్టుకోండి, కోరుకోలేదు. నువ్వు నష్టపరుచుకునే బిడ్డగా ఉండాలని నిన్ను నీవు కట్టేసుకున్నట్లుగా బంధించుకున్నట్లుగా అట్లా ఉండమని చెప్పాడు దేవుడు. అదేంటమ్మా అది అట్లా తయారవుతున్నావేంటి అంటే, మనం అట్లా ఉండాలంట అన్న, మనం అట్లా ఉండాలంట. ఎవరు చెప్పారు నీకు? మా సంఘం, మా పాస్టర్ గారు చెబుతున్నాడు. పాస్టర్ గారా దేవుని వాక్యమా? దేవునికి స్తోత్రం. పిల్లరా, సరే ఈ విషయాలను పక్కన పెడదాం. మనము గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారము కనుక మనకు ముందుగానే ఒక ఫ్లాటు అలాట్ అయింది, సిద్ధపరచబడి ఉంది. ఆ సిద్ధపరచబడినటువంటి దేశానికి ఇప్పుడు మనం వెళుతున్నాం. ఇది నువ్వైనా నేనైనా చేస్తున్న పనిది. మనమందరం ప్రయాణంలో ఉన్నాము, ఇది నమ్మాలి. గడిచిన వారం చెప్పాను అనుకుంటా, ప్రయాణంలో ఉన్న గ్రహింపు కనుక నీకుంటే అన్నీ ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి. అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థం కావాలి. మనం జర్నీలో ఉన్నాం. మనకు ఇవ్వబడిన స్వాస్థ్యానికి భద్రపరచబడి ఉన్నదన్నాడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో. స్వాస్థ్యం మీ కొరకు పరలోకమందు, చదవండి ఆ మాట, ఒక మాటమ్మా.
మొదటి అధ్యాయం, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం. అమ్మా వలన అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదనైన స్వాస్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున జన్మింపజేసెను. చదువమ్మా. బయలుపరుచుటకు మీ కొరకు, అద్దుగో అక్కడ అండర్లైన్ చేసుకోండి, మీ కొరకు ఆ స్వాస్యము. అది సంగతి ఉందా లేదా? పరలోకంలో మీ కొరకు దేవుడు స్వాస్యాన్ని సిద్ధపరిచి పెట్టాడా లేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నీ స్వాస్యాన్ని స్వాధీనపరుచుకోవడానికి నువ్వు వెళ్ళాలి. ఇశ్రాయేలులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు మాకు ఏర్పరిచిన స్వాస్యాన్ని స్వాధీనపరుచుకోవడానికి మేము వెళుతున్నామంటారు వాళ్ళు. కాబట్టి మనకి సిద్ధపరిచిన, మనకిచ్చినటువంటి అందులోకి మనం వెళ్ళటం కోసం పిల్లరా, ఈ జర్నీలో మనకు అవసరమైందంతా ప్రభువు నీకు ఇస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, దాన్ని స్వాధీనపరుచుకోవాలి. కాబట్టి మధ్యలో నువ్వు బలహీనుడు కాకుండా ఆయన బలం ఇచ్చాడు. మధ్యలో నువ్వు ఆకలి చెందకుండా నీకు ఆహారం ఇచ్చాడు. మధ్యలో నీకు ఆరోగ్యం అన్ని ఇచ్చాడు, ఇస్తాడు. మరి అక్కడ దాకా చేరాలి. మరి అక్కడ దాకా చేరాలి. అక్కడ దాకా చేరిన దాకా నీకు అవసరమైనవన్నీ కూడా ఆయన ఇస్తాడు. తర్వాత నేను ఎక్కడ పక్కకు వచ్చానంటే, దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. మనం ఒంటరిలం కాము. నువ్వైనా నేనైనా ఒంటరిలము కాము. గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను చెబుతున్నాను పిల్లరా, కొంతమంది బిడ్డలు తేలిగ్గా మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం. నీకేముందమ్మా, నీకేముంది, నువ్వు ఒంటరిదా, నీవు కదా, నువ్వు అలా కదా, ఇలా కదా అని మాట్లాడే, నీకేముందరా అని మాట్లాడే మనుషులు ఉన్నారు. నేను చెబుతున్నాను, అసలు పరిశుద్ధాత్మ లేకుండా, ఈ మాట మీరు నోట్ చేసుకోండి, పరిశుద్ధాత్మ లేకుండా ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ లేనట్టే. పరిశుద్ధాత్మ ఒక్కడున్నా ఎందరూ లేకపోయినా ఉన్నట్టు కాదు. పరిశుద్ధాత్మ లేకుండా ఎంతమంది ఉన్నా ఉన్నట్టు కాదు. పరిశుద్ధాత్మ ఉండి ఎవరు ఉన్నా లేకపోయినా పర్లా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఎప్పుడు ఒంటరులు గారు. అసలు పరిశుద్ధాత్మ లేకుండా ఎవరున్నా వాళ్ళు ఉన్నట్టే కాదు. నన్ను అడిగితే వాళ్ళందరూ మాయ, మోసం. అవునా కదా? పరిశుద్ధాత్మ ఒక్కడే శాశ్వతం. మనకు కనబడేదంతా కూడా అనిత్యము, కనబడనిదే నిత్యం. తెలుసా మీకు? ఇప్పుడు కనపడే భౌతిక ప్రపంచం అంతా మాయే. కనబడని ప్రపంచం అది నిత్యం అన్నాడు పౌలు. అది నిత్యం, అది 100% సత్యం అన్నమాట. ఇప్పుడు మనకు కనపడేది, మనకున్నది, మనకున్న వాళ్ళందరూ కూడా మాయ. అంతా మాయ. ఆ చక్కని పాట, నీ అందం చందం మాయ, నీ చదువు పదవి మాయ, నీకున్నదంతా అంత క్షణము, అంత క్షయము, యేసయ్యే నిత్య జీవం. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. నీకున్నవి అన్ని మాయా, నీకున్నవి అన్ని మాయా. ప్రభు యేసే నిత్య జీవము. ఈ లోకం నీది కాదు, శాశ్వతము ఏది కాదు. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళే వాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు. పరిశుద్ధాత్మ లేకుండా ఎంతమంది ఉన్నా, ఎన్ని ఉన్నా వాళ్ళు ఒంటరుళ్ళే. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఒంటరులు కాదు. కనుక ఈ జర్నీలో దేవుడు మనకి ఎవరినిచ్చారంటే పరిశుద్ధాత్మనిచ్చారు. మనతో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు ఒంటరి ఎట్లా అవుతావు? అలాగనే రక్షణ పొందినటువంటి వారికి దేవుడు ఒక సైన్యాన్ని ఇచ్చాడు, సెక్యూరిటీని ఇచ్చాడు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును
తగులకుండా మనకు పరిచర్య కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు ఉండగా, దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూష స్తోత్రం స్తోత్రం యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. దేవునికి స్తోత్ర. యేసయ్యతో పాటు మన యాత్ర ఇది. పరిశుద్ధాత్మతో మన యాత్ర, పరిశుద్ధ దూతలతో మన యాత్ర. ఈ గ్రహింపు కలిగి ఉండు. నేను ఒంటరిని గాను, నాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాతో దూతలు ఉన్నారు, నాతో దూత, నా ముందు మేఘం ఉంది. దేవునికి స్తోత్రం పిల్లరా. కనుక భయపడొద్దు. కనానీయులు వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే, వాళ్ళు బలవంతులైనా సరే, వాళ్ళకి ఇనపరదాలున్నా సరే, నువ్వు భయపడొద్దు. ఖచ్చితంగా నువ్వు స్వాధీనపరుచుకుంటావు, నువ్వు గెలుస్తావు. గెలుపు డిక్లేర్ అయిపోయింది, ఎప్పుడో దేవుడు చేశాడు. అది దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలి. గొర్రెపిల్ల రక్తము చేత ఎప్పుడైతే మనం విమోచించబడ్డామో, మనకు ఒక స్వాస్థ్యము తండ్రి సిద్ధపరిచాడు. ఆ స్వాస్థ్యమును మనం పొందుకోవడానికి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఈ మార్గంలో, ఈ యాత్రలో మనకు అవసరమైనటువంటి బలమును దేవుడు మనకిస్తాడు, మనకు అవసరమైనటువంటి శక్తిని మనకిస్తాడు, మనకు అవసరమైనటువంటి ఆహారమును మనకిస్తాడు, మనకు అవసరమైన ఆరోగ్యమును మనకిస్తాడు. ఈ లోకం లోపల అక్కడికి వెళ్ళాలంటే మరి అన్నీ ఉన్నాయి కదా. చూడండి, కానాను యాత్రలో మరి అన్నీ ఉన్నాయి కదా, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. డేరాలు మార్చుకుని ఒక చోట డేరా వేసి మరొక చోట డేరాలు వేసుకున్నా జరగవలసిన ప్రాసెస్ అంతా జరుగుతుంది. పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, బాధ్యతలన్నీ ఉన్నాయి. కనాను యాత్రలో బాధ్యతలు లేవా? ఇక అట్లా నడుచుకుంటే పోవటమేనా? కాదు, కనాను యాత్ర నడుస్తున్నారు కానీ కొన్ని బాధ్యతలు కూడా వాళ్ళు నమ్మకంగానే నెరవేర్చుకుంటూ పోతానే ఉన్నారు. ఏది జరగాలో జరుగుతుంది. అద్భుతమైన సహాయాన్ని దేవుడు వారికి అందిస్తానే ఉన్నాడు. కాబట్టి ఈ కనాను యాత్రలో మనకు అవసరమైనవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. మీరు చేయాల్సిన పని, ముందుకెళ్ళండి, నరకండి, వాళ్ళని కట్టకం తీసుకుని ఏం చేయండి, నరికి స్వాధీనపరుచుకోండి. యుద్ధం చేయవలసిన వారమై ఉన్నాం. ఇందులో కావలసిందంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఈ గ్రహింపు కలిగి మనం ఉన్నట్లయితే మన ముందున్న శత్రువు ఎంతటి వాళ్ళైనా, ఎంత బలవంతులైనా తప్పకుండా మనము జయిస్తాం. వాళ్ళు గెలవరు నిన్ను. దేవుడు ఒక సైన్యాన్ని పంపుతాడంట. ఎంత అద్భుతమైన విషయం పిల్లరా. ఇంకా సమయం లేదు కానీ నువ్వు ఆ దేశాలన్నీ జయించడానికి దేవుడు అంటాడు కదా మోషే ద్వారా, ద్వితీయోపదేశకాండంలో, నువ్వు వాళ్ళందరినీ జయించావు కదా, ఆ జయించటానికి నువ్వు కాదు, నీ ఖడ్గం కాదు, నేను కందిరీగలను పంపాను అంటున్నాడు. నేను కందిరీగలను పంపితే ఆ కందిరీగలను తరిమిని వాళ్ళని. ఎంత అద్భుతం చూశారు. నువ్వు కాదు బాబు యుద్ధం చేసింది, నేను నా సైన్యాన్ని ఓడగలను పంపాను, ఉరుములు పంపాను శత్రువుల మీదకి, అవి చేసిన యుద్ధం. అర్థమైంది. ఇశ్రాయేలు పక్షంగా తల్లి దెబోరా ప్రవచించింది కదా, ఇశ్రాయేలు పక్షంగా ఏం యుద్ధం చేసినాయి అంట? 5వ అధ్యాయం న్యాయాధిపతులు నక్షత్రములు చేసినాయి అంటమ్మా. చదవమ్మా. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. పిల్లరా, ఈ మాట ఎట్లా అర్థం ఇటీవల నాకు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది నేను ఫస్ట్లో ఏమని అర్థం చేసుకున్నానంటే, నక్షత్రములంటే దేవదూతలకు ఇవ్వబడిన మరొక పేరు, అంతేనా? దేవదూతలు కాబట్టి నక్షత్రాలు యుద్ధం చేసినాయి అంటే దేవదూతలు యుద్ధం చేశారు కావాలని అనుకున్నా నేను. కానీ తర్వాత అర్థమైంది ఒరిజినల్ స్టార్సే. అంటే నక్షత్రాలు కొన్ని పరిస్థితులను, వాతావరణాన్ని మారుస్తాయి. నక్షత్రాలకు ఆ ప్రభావం ఉందన్నమాట. నక్షత్రాలకు ఎందుకు క్రియేట్ చేసాడో ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయంలోకి వస్తే మీకు తెలిసింది. పిల్లరా, నక్షత్రాలు కొన్ని పనులు చేస్తాయి. అవి ఏం చేస్తాయి? చదువు 1వ వచనం. సూర్యుడిని చంద్రుని 4వ దినాన జరిగిన విషయం. 4వ దినమున
మొదటి అధ్యాయం అమ్మ. రెండు గొప్ప జ్యోతులను అమ్మ 14 వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు సూచనలను, కాలములను, దిన సంవత్సరాలను, చాలు అవి ఆ కాలాలు తెలుపుతాయి. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో నక్షత్రాలు ఏం చేసినాయి? యుద్ధం చేసినాయి. నక్షత్రాలు యుద్ధం చేసినాయి అంటే ఎట్లా మనం అర్థం చేసుకుంటాం? నక్షత్రాలు యుద్ధం చేసినాయి అంటే ఒక్కోసారి ప్రకాశించకుండా కన్ఫ్యూజ్ చేసినాయి ఏమో మనుషుల్ని. అంటే వాటి పని అవి చేసినాయి. ఎట్లా చేసినో మనకు అర్థం కాదు. సూర్యుడు ఉన్నాడు అనుకో, ఒక దినం ఉదయించకుండా ఉంటాడనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? యుద్ధం చేయటానికి కుదిరిద్దా? చీకట్లో చేస్తారా? అట్లాగా నేర్పిలారా నక్షత్రములు కూడా యుద్ధము చేసినాయి అంటే అనుకూలం, ఇశ్రాయేలు పక్షంగా అనుకూలంగా వచ్చినాయి. ఎట్లాగ వచ్చినాయో మనకు తెలియదు. ఎట్లాగ వచ్చినాయో మన నక్షత్ర వాటి స్థానములు అవి ఉండి అన్నాడు. మళ్ళా వాటి మార్గాలు అవి ఉండి ఇశ్రాయేలు పక్షంగా శత్రువులతో యుద్ధము చేసినాయి. అదొక అద్భుతం. అంటే వాటికి ఇవ్వబడినటువంటి విధులు అంటే దేవుడు దేని కొరకైతే చేశాడు, వెలుగు అనుకో, వెలుగు ఇవ్వటానికి కొంచెం ఆ వెలుగును తగ్గించినాయి అనుకో, అప్పుడు చీకటి కదా. మనుషు వాతావరణంలో మార్పులు వచ్చినాయి అనుకో, కొంత నష్టమే కదా. అవి ఎలా చేయగలుగుతాయో మనకు తెలియదు. పిల్లరా, యోబు గ్రంథంలో కూడా చూస్తే వాటి ప్రభావం ద్వారా మనుషుల చర్యలు కొన్ని ఆధారపడి ఉంటాయి అని ఉంది. నక్షత్రాల కదలికల ద్వారా మనుషుల జీవన విధానం ఆధారపడి ఉండిద్దని యోబు గ్రంథంలో ఉంది. వాటికి భూమి మీద ప్రభుత్వం ఉందంట యోబు గ్రంథంలో. అమ్మ చూస్తారా, నక్షత్రాలకు ప్రభుత్వం ఉంది పిల్లరా. అవి కొన్ని చెయ్యగలవు, కొన్ని పరిస్థితులను మార్చగలవు. వాటికి ప్రభుత్వం దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలుహు ప్రసంగంలో ఉంటాయి ఈ మాటలు. మంచిది పిల్లరా, ఇది ఒకటి అర్థమైతే చాలు. ఎప్పుడన్నా మనం పరిశోధించుకుందాం. నేను ఏం చెబుతానంటే, మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ధ్యానం చేయండి, బాగా వాక్యాన్ని చదవండి. చదివేటప్పుడు పిల్లరా, మరి నాకున్న అలవాటు మీకెందుకు లేదో నాకు అర్థం కాదు. చదివేటప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకోండి. మీకు డౌట్ వస్తే దాన్ని అక్కడ రాసుకుంటే పిల్లలు ఒక్కోసారి నేను చెప్పొచ్చు, నేను చెప్పలేకపోవచ్చు. అవును కదా, నేను కొన్ని చెప్పొచ్చు, నేను మహాజ్ఞాని కాదుగా, నాకు తెలియని సంగతులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి డౌట్ అనేది ఒకటి ఉంటే పిల్లలు ఎప్పటికైనా పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెబుతాడు. అది డౌట్ అనేది మీ లోపల ఉంటే, డౌట్ సందేహాలు ఉంచుకొని వెంబడించడం దేవునికి ఇష్టమా? ఇష్టం ఉండదు. కాబట్టి నీ సందేహాలను కాలానుగుణంగా తొలగిస్తాడు. నాకు చిన్నతనంలో చాలా డౌట్లు ఉండి బైబిల్ చదివేటప్పుడు ఒక్కొక్క డౌటు, నేను వాక్యం చదివేటప్పుడు ఒక్కొక్క డౌటు నివృత్తి నా అంతటా పరిశుద్ధాత్మ బయలుపరచగా తొలగిపోయిన డౌట్లు ఉన్నాయి. దైవజనులు పెద్దవాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా తొలగిపోయిన డౌట్లు ఉన్నాయి. అలాగే నేను చెప్పేది ఏమిటంటే, ప్రసంగం అయిపోయింది. నేను మీకు వాక్యం ధ్యానం చేసుకుంటే ఒక నోట్బుక్ పెట్టుకోండి. మొన్న వెంకట మంచి పని చేశాడు. వాక్యం ధ్యానం చేస్తున్న డౌట్లు వచ్చినట్ట, 3 డౌట్లు తీసుకొచ్చాను దగ్గరికి. పాస్టర్ గారు ఈ డౌట్లు వచ్చినాయి అంటే నేను వాటిని చేశాను అనుకుంటా. ఆ అబ్బాయికి ఎంతవరకు అర్థమైందో అర్థం కాదు, తర్వాత అర్థమైంది. నాకు అర్థమైనంత వరకు చెప్పానమ్మా. అది ఫైనల్ ట్రూత్ అనుకోబాగండి. ఇంకా అంతకంటే ఇంకా బాగా చెప్పగలిగేటువంటి సమయం వచ్చింది మీకు. ఇప్పుడు కొంతవరకు అర్థం చేసుకున్నారు, ఇంకా ఈ విషయాన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం. డౌట్ అనేది ఒక ఆశీర్వాదకరమైన పని అంట. డౌట్ వచ్చిందంటే నీ పరిణితి పెరుగుతుందని అర్థం అంట. అది డౌట్ ఆత్మీయ జీవితంలో దేవుని మీద కాదమ్మో, వాక్యం దేవుని మీద డౌట్లు పెట్టుకోకూడదు. దేవుని మీద డౌట్ పెట్టి ఆయన తీరుస్తాడు. తర్వాత ఏదైనా వాక్య సంబంధమైన డౌట్లు వస్తే దాని అర్థం ఏంటంటే మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు, వాక్యం మీరు చదువుతున్నప్పుడు మీకు కొన్ని డౌట్లు వస్తున్నాయి, అవి అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు పక్కన రాసుకోండి. అర్థమైనప్పుడు అర్థమవుతాయి, మీకే అర్థమవుతాయి. కొన్ని దైవజనుల ద్వారా మీకు అర్థమయ్యేటట్టు అవుతాయి. అర్థం కాదు, రేపు అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు నక్షత్రాలు అయితే యుద్ధం చేసినాయి. ఆ నక్షత్రాలు దేవదూతలు కాదు, మనకు కన్ఫామ్ అయింది అక్కడ. నేను అనుకునేవాడు ఒకప్పుడు దేవదూతలు వీళ్ళ పక్షం యుద్ధం చేసినాయి కాదు, అవి నక్షత్ర స్టార్సే.
స్టార్సే యుద్ధం చేసినాయి. ఎలా చేసినో మనకు తెలియదు, సహకరించినాయి. ఇశ్రాయేలు ప్రజలకు సహకరించిన నక్షత్రాలు ఎలా సహకరించినాయి? దాన్ని తోకలాగితే నాకేం తెలుసు, నేను చెప్పలేని కూడా కొన్ని ఉంటాయి. అది మనం లాగొద్దు, అర్థమైంది? అసలు గుడ్ అది, దాని మీద పీసు లాగొద్దు అంటాడు, అర్థమైందా? కొన్ని ఉంటాయి అలాగూ. ఉన్నాడు మాకు ఒక అబ్బాయి, ఇక ఈ డౌట్ వచ్చిందంటే దాన్ని చెప్పడానికి అవకాశం కాదు. అరే నీకు ఎట్లా చెప్పాలి ఈ విషయం? కొన్ని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంటాయి. సింపుల్ విషయం దాన్ని లాగినట్లు లాగుతాం. ఇదేంది అదేంది పిల్లలు అర్థమవుతాయి, లేకపోతే రేపు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పక్షంగా యుద్ధం చేయటానికి సైన్యం ఉంది, మనకు బలం ఇచ్చే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక నీకన్నీ ముందుగా సిద్ధపరచబండి, నువ్వు దేని కొరకు భయపడాల్సిన అవసరం లేదు. గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడినటువంటి వ్యక్తులముగా అన్నీ కూడా ఎప్పుడైతే నీకు ఆ పని జరిగిందో దేవుడు మొత్తము నీకు రాసి ఇచ్చాడు. పో, నా కొడుకును నమ్ముకున్నావా, నా కొడుకు రక్తంలో కడుక్కున్నావా, నా కుమారుడా, అయితే ఇదిగో ఈ ప్లాట్ నీది, ఇదిగో నీ బలం ఇది నీదే, జయము నీదే, ఇదిగో పరిశుద్ధాత్మను తీసుకో, దేవదూతలను తీసుకో, ఆరోగ్యం తీసుకో. అన్నీ కూడా దేవుడు ఎప్పుడైతే తన ప్రియ కుమారుణ్ణి నువ్వు అంగీకరించావో, నీ హృదయంలోకి చేర్చుకున్నావో, అన్నీ ప్రభువు నీకు ఇచ్చాడు. నమ్ము, విశ్వాసం ద్వారా వాటిని స్వతంత్రించుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధానికి పని కల్పించు. అర్థమైందా? కొంతమంది పెన్నకు పవర్ ఉన్నట్టుగా నీ మోకాళ్ళకు పవర్ ఉంది, దీన్ని ఎప్పుడు మర్చిపోపాకు. అర్థమైందా? కొంతమంది కళాలకు పవర్ ఉంది, అయితే నీకు కూడా పవర్ ఉంది. ఆ పవర్ ఎక్కడుంది? నీ మోకాళ్ళలో ఉంది. మోకాళ్ళకు పని చెప్పు, విజయవంతంగా ముందుకు పో. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక, మన హృదయాల్లో మండించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నేను విమోచించబడిన వ్యక్తిని, గొర్రె పిల్ల విలువైన రక్తముతో, గొర్రె పిల్ల విలువైన రక్తముతో గబడి నేను రక్షణ నొందితి, కడుగబడి నేను రక్షణ పొందితి. నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీ తీరిపోయే. మారాను మధురముగా మార్చినాడు, మారాను మార్చినాడు. బండాను పగుల గొట్టి దాహము తీర్చెను, బండాను పగుల తీర్చెను. నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత. అరణ్య జీవితమున యేసునాథుడు, అరణ్య జీవితమున యేసునాథుడు. ప్రతి దినము నూతన మన్నా నాకు నిచ్చును, ప్రతి దినము నాకు నిచ్చును. నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. నా బలము, నా ఆశ్రయము, నా బలము, నా ఆశ్రయము, నా రక్షణ యేసయ్యా, హల్లెలూయా. నా రక్షణ యేసయ్యా, హల్లెలూయా. నా సంకటములన్నీయు సంహార దూత నన్ను దాటిపోయే, సంహార దూత. స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ పాదాల కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదే నన్ను మా కొరకై పంపించిన జీవము గల నీ మాటల కొరకై నీకు స్తోత్రమయ్యా. యెహోషువ, ఎఫ్రాయిము, మనషే గోత్రీకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కొండ మీదే ఒక వంతు కాదు, ఇంకొక వంతు మీదే అరణ్యం, దాన్ని నరకండి,
కనానీయులకు ఇనుపరదాలున్న బలవంతులైన వారిని మీరు జయిస్తారు, మీరు స్వాధీనపరుచుకుంటారు అని ప్రభువా చెబుతా ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ అయ్యా, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం అయ్యా. మేము ఎవరమో, ఎక్కడి నుంచి బయలుదేరామో, ఎక్కడికి వెళుతున్నామో, ఏ మార్గంలో మేము ఉన్నామో, ఈ మార్గంలో మా కొరకు మీరు ఏమి సిద్ధపరిచారో దేవా మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం. బిడ్డలందరినీ దీవించయ్యా, లోతైన గ్రహింపు దయచేయండి ప్రభువా. అయా స్వతంత్రించుకునేవారుగా చేయి తండ్రి. దేవా నా తండ్రి, మాకు పవర్ ఉంది, అది మోకాళ్ళలో పెట్టి ఉంచావు నాయన. వినియోగించిన ఆయన మేము పొందుకునే బిడ్డలంగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. వాక్యమును నీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయ్యా, దీవించండి. మా పరిచర్య, మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా, నీకు ఇష్టంగా ఉంచు ప్రభువా. అయా మమ్మల్ని వాడుకో నాయన, మాలో ప్రతి ఒక్కరిని ప్రభువా. అయా ఎవరి స్థాయిలో నాయన వారిని వాడుకొని మహిమ కోసం నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తూ మా ప్రభు, మా ప్రియ రక్షకుడైన నజరేయుడైన శక్తిమంతుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ, వధువు సంఘం నిర్మాణంలో ఉన్న ప్రతి భక్తునికి, పరిశుద్ధులందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే జయం. యేసయ్య రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాడు.